దేవునికి వాక్కుల నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. దయచేసి వాక్యం జరుగుతున్నప్పుడు అటు ఇటు మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. అటు ఇటు వదిలేయటం చేయకూడదు. పిల్లల్ని చక్కగా కంట్రోల్లో మెయింటైన్ చేయాలి. మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచే మీరు నేర్పించాలి. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఇష్టానుసారంగా అటు ఇటు వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు కంట్రోల్లో పెడితే చక్కగా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు మీకంటే చక్కటి భక్తి చేస్తారు. కాబట్టి పిల్లల్ని భయంతో భక్తితో మనం దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చి అలాగ మనం నేర్పించాలి. 12వ అధ్యాయంలో నుంచి 14 నుంచి 17 వచనాలు చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేరైన వేరు ఏదైనను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యేసేపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమనియు జాగ్రత్తగా చూచుకొనండి. యేసేపు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఆదికాండము 25వ అధ్యాయము. ఆదికాండము 25వ అధ్యాయంలో నుంచి 29 నుంచి 34 వచనాలు చదువుదాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకమును వండుకొనుచుండగా యేసేపు అలసిన వాడై పొలము నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదేము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా యేసేపు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనను. యాకోబుతో ప్రమాణం చేసి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా ఆహారమును చిక్కుడుగాయల వంటకమును యేసేపుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. యేసేపు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ మనం చూస్తున్నాం, యాకోబు యేసేపు వీరిద్దరు కూడా ఎవరి సంతానం? ఇస్సాకు పుట్టేటటువంటి వాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అయితే యేసేపు యొక్క సంతానము, ఇస్సాకు యొక్క సంతానము. మొదటివాడు యేసేపు, రెండోవాడు యాకోబు. ఇక్కడ యాకోబు కలగూర వండుకుంటున్నాడు. యేసేపు బయట నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వంటను చూశాడు. అది చక్కగా అందంగా ఉంది, మంచి వాసన వస్తూ ఉండుంటుంది. ఆకలిగా ఉండుంటాడు మనాడు. ఆకలితో అడిగాడు, నాకు కొద్దిగా పెట్టవా అన్నాడు. యాకోబుని అడిగాడు యేసేపు, నాకు కొద్దిగా పెట్టవా, ఆకలేస్తుంది, తినాలని. అప్పుడు యాకోబు ఏమన్నాడు, నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చినట్లయితే నేను నీకు ఇస్తాను ఈ వంట. నీ జ్యేష్ఠత్వమును నాకు ఇచ్చినట్లయితే నేను నీకు భోజనం పెడతా, నీకు ఇక వంట ఇస్తాను, ఈ టేస్ట్ నువ్వు చూడవచ్చు అనేటువంటి రీతిలో అన్నప్పుడు యేసేపు చేసేటువంటి పని ఏం చేసినాడు? నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అని జ్యేష్ఠత్వమును అమ్మివేసేటట్టు వాడిగా కలగూర వంటకు, ఆ భోజనానికి, ఆ కూరకు, ఆ రంగు చక్కటిగా మంచి వాసన వస్తూ ఉంటుంది, మంచి స్మెల్, అలాగనే మంచి టేస్ట్గా ఉండేటువంటి రీతిలో ఆలోచన చేసి ఉంటాడు. అప్పటికే మనాడు చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసేసి ఆ కూరను తీసుకునేటట్టు వాడిగా ఉన్నాడు. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, ఏముంది? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసినటువంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను. చూడండి, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మేసినాడు. జ్యేష్ఠత్వమునకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి. డబుల్ పోర్షన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వస్తుంది. తండ్రి యొక్క ఆస్తిలో డబుల్ పోర్షన్ ఇతనికి వస్తుంది.
హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఇతనికి వస్తుంది. అంటే రిమైనింగ్ 50% దీనికి, రిమైనింగ్ వేరే వాళ్ళకి వెళ్తుంది. వేరే వాళ్ళకంటే ఇతను డబల్ రావాలన్నమాట. అలాంటిది ఇన్హెరిటెన్స్. తండ్రి యొక్క ఆస్తి, తండ్రి నుంచి వచ్చేటువంటివి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నా సరే ఏశావు జ్యేష్ఠత్వాన్ని పట్టించుకునేటటువంటి వాడుగా లేడు. దాన్ని అమ్మివేసేటటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఒక్క పూట కూడి కొరకు, ఆ ఒక్క పూట వచ్చేటువంటి అతృప్తి కొరకు, ఒక్క పూట వచ్చి తన కడుపు నింపుకోవడం కొరకు ఏశావు తనకున్నటువంటి జ్యేష్ఠత్వాన్ని, దాని యొక్క ఆ బెనిఫిట్స్ కానీ, దాని యొక్క పవర్ కానీ, దానికి ఉండేటువంటి స్ట్రెంగ్త్ అనేటువంటి దాన్ని వదిలిపెట్టేసి దాన్ని అమ్మి వేసేసేటువంటి వ్యక్తిగా యోసేపు కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా మనం కూడా అనేక సార్లు ఈ ఒక్క పూట కూడి కొరకు, ఒక్క పూట ఆశ కొరకు, ఒక్క పూట తృప్తి కొరకు, అల్పకాల పాప భోగములు, అల్పకాలము ఉంచేటువంటి, చూడండి మీరు చూసినట్టయితే ఒకసారి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము, విశ్వాసం బట్టి ఐగుప్తు ధనమును కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించినాడు. ఇక్కడ మోషే అలా యోచించినటువంటి వాడుగా ఉన్నాడు, అలా ఆలోచించిన వాడుగా ఉన్నాడు. కానీ ఇతను చూసినట్టయితే యేసేపు తను ఒక చిన్న కూర కోసం, ఆకలి నింపుకోవడం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసేటువంటి వ్యక్తిగా యేసేపు కనపడుతున్నాడు. ప్రియమైనటువంటి దినాల్లో కూడా మనం కూడా మన జీవితంలో అనేక సార్లు ఆ ఒక్క పూట కూడి కొరకు, ఒక్క పూట ఆశ కొరకు, ఆ కొద్దిగా తృప్తి కొరకు, కొద్దిగా డిజైర్స్ వచ్చినటువంటి ఆ యొక్క కోరికల నిమిత్తము మన జీవితంలో పాపములో పడిపోయేటటువంటి వారిగా మనం ఉంటాం. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటనేటువంటిది మనం చూడం. దాని యొక్క బెనిఫిట్స్ మనం దేవుని కొరకే నిలబడినట్లయితే, దేవుని బిడ్డలుగా అడుగులు వేసినట్లయితే, దేవుని కొరకు నిలబడినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు ఎలా జరుగుతాయి? ఈ లోకం అశాశ్వతము. 70-80 సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తాం. దాని తర్వాత ఈ లోకాన్ని ముగించి వేస్తాం. నెక్స్ట్ మన డెస్టినీ ఎటు వెళ్తుంది? ఒకవేళ దేవుని బిడ్డలుగా మనం అడుగులు వేయినట్లయితే మన యొక్క డెస్టినీ అనేటువంటిది, మన గమ్యస్థానం అనేటువంటిది నరకం అనేటువంటిది మనకు తెలుసు. అయినా సరే ఈ లోకంలో మనం జీవించినప్పుడు అల్పకాల పాప భోగముల విషయంలో, క్షణకాలములకు వచ్చేటువంటి తృప్తి కొరకు, లేదంటే కొంతకాలం ఈ లోకంలో జీవించేటప్పుడు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ కొరకు, ఆ ధనం గురించో, లేకపోతే సెక్షువల్ డిజైర్స్ గురించో, లేకపోతే ఫ్లెష్లీ డిజైర్స్ కోసము, శరీరానుసరైనటువంటి కోరికల నిమిత్తము మన జ్యేష్ఠత్వ హక్కు అనేటువంటి పరలోకపు స్థానాన్ని మనం ఈ లోకంలో మనం అమ్మేసుకునేటువంటి వారుగా మనము కనబడుతున్నాం. ఒక చిన్న డిజైర్, చిన్న తృప్తి కొరకు, ఒక దాని కొరకు ఆ యొక్క కాసిన ఒక 1000 రూపాయలు వస్తాయంటే ఒక అబద్ధం వాడేటటువంటి వారిగా ఉంటాం. టీఏడిఎల్ చూస్తూ ఉంటాం. డిపార్ట్మెంట్లో వాళ్ళు వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వెళ్లకుండా రాసుకుంటూ ఉంటారు, లేదంటే వెళ్ళినా సరే వాటి గురించి ఎక్స్ట్రా రాసుకుంటూ ఉంటారు. టీఏలు, ట్రావెలింగ్ అలవెన్స్, తర్వాత అక్కడ ఉండే డైలీ వేజ్ అలవెన్స్లు అనేటువంటివి వెళ్ళినా రాసుకున్నటువంటి వేరు. అక్కడ మీరు ఎక్స్పెండిచర్ ఎంతైతే అంత మీరు రాసుకోవాలి. కానీ దానికంటే ఎక్కువ రాసుకున్నారనుకోండి, ఆ ఒక్క పూట కూడి కొరకు, ఆ ఒక్క పూట వచ్చేటువంటి దాని కొరకు మీరు అబద్ధం ఆడుతున్నటువంటి వారుగా ఉన్నారు. అబద్ధికులు, మాంత్రికులు, వ్యభిచారులటువంటి వారు నరకానికి వెళ్ళేటటువంటి వారుగా ఉంటారు. నీ డెస్టినీ మారిపోతుంది. ఇంత భక్తి చేసేటట్టు నీవు ఆ క్షణకాల పాపము కోసము నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ జీవితాన్ని దేవుని గురించి దూరస్తుడేటువంటి వాడిగా అయిపోతున్నావు. నీ మాటలలో వచ్చేటువంటి అబద్ధములు కానీ, నీ మోసతరమైనటువంటి విషయాల గురించి కానీ, ఆ యొక్క ఏమంటారు దాన్ని, కరప్షన్ లేనటువంటిది ఉండేటువంటిది లేనటువంటిదిగా చేసి, మోసం అనేటువంటిది చేసి, ఇతరులకు ఉన్నటువంటి వాటిని ఆశించి, ప్రియమైన ఆత్మానుసారముగా మీ జీవితాలను, మన జీవితాలు మనం పాడు చేసేటువంటి వారిగా ఉంటున్నాం. ఆ ఒక్క కొంతకాలం వచ్చేటువంటి డిజైర్. దావీదున్నాడు, పైన రౌండ్ కొడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. రాత్రిపూట సాయంత్రం పూట తాను చేయవలసినటువంటి పని ఏంటి? ఒక రాజు ఇచ్చినాడు, ఒక రాజు అనేటువంటి పొజిషన్ దేవుడు అతనికి ఇచ్చినాడు. తన బిడ్డలేటువంటి వారికి రాజుగా దేవుడు అతనిని, దావీదుని ఏర్పాటు చేసేటవాడు ఉన్నప్పుడు తను ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలా? నా దేశాన్ని ఎలా కాపాడుకోవాలి? దేవుని ప్రజలేటువంటి వారు ఎలా కాపాడుకోవాలి? ఎలా వాళ్ళని దేవుళ్ళు పెంచాలి అనేటువంటి ఐడియా లేకుండా సాయంత్రం పూట రౌండ్ కొడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. రౌండ్ కొట్టేటువంటి వాడు రౌండ్ కొట్టాలి. చూడండి, అప్పుడు చూశాడు కింద చూసినప్పుడు ఒక ఆవిడ స్నానం చేస్తుంది. ఆవిడ స్నానం చేసినప్పుడు, అమ్మో స్నానం చేస్తుంది కదా, మనం కళ్ళు తిప్పుకోకూడదు, కళ్ళు అటు చూడకూడదు, ఇటు చూడాలి అనేటువంటి రీతిలో కళ్ళని ఇటు తిప్పుకున్నటువంటి వాడుగా దావీదు
మేబీ ఆ టైంలో అనుకుని ఉంటాడు, ఒకసారి తిప్పుకుని ఉంటాడు, మరలా లోకంలో ఆ హృదయంలో ఆ డిజైర్ వచ్చి ఉంటుంది, లెట్ మీ సీ వన్స్ అగైన్ అనేటువంటి రీతిలో తను చూసేటట్టు వాడుగా ఉన్నాడు. హృదయంలో పాపం చేసేసినాడు, అక్కడికి వెళ్ళిపోయినాడు, ఆమెను తెచ్చుకున్నాడు, పిలిచినాడు, పంపించినాడు, తెచ్చుకున్నాడు, ఆమెతో పాపం చేసినాడు. ఆ పాపాన్ని కప్పుకోవడం కొరకు ఆమె యొక్క భర్తను చంపించేటట్టు వాడిగా అబద్ధములు ఒకటి నుంచి ఒకటి ప్రిమిటివ్ ఒక పాపం నుంచి ఒకటి, దాని కాన్సిక్వెన్సెస్ ఒక నుంచి అలాగ కంటిన్యూ అవడం అనేటువంటిది. ఒక పాపము దాని నుంచి ఇంకొకటి, ఒక చిన్న డిజైర్ వచ్చేటది, ఆ ఆశ వస్తుంది, దానివల్ల కంటి ద్వారా శరీరం ద్వారా పాపం చేసేటువంటి తపన కలుగుతుంది. దాని తర్వాత ఇంకో పాపంలో మనం చూసేటట్టు వారిగా, దాని ప్రకారం చేసేటట్టు వారిగా ఉంటాం. దాని తర్వాత మన హృదయాన్ని మనం పాడు చేసేటట్టు వారిగా మనము, మన ఆత్మను మనం పాడు చేసుకుంటున్నాం. శరీరమే కదా అనేటువంటిది మనం అనుకోవచ్చు. శరీరములో మనకు గూడులో ఉండేటువంటిది దేవుడు పెట్టేటువంటి ఆత్మ. నువ్వు చేసేటువంటి తప్పుల వల్ల, నువ్వు చేసేటువంటి పాపం వల్ల, నీ హృదయాన్ని పాడు చేసుకోవడం వల్ల దేవుడు నీలో పెట్టే ఆత్మ, స్పిరిట్ అనేటువంటి దాన్ని నువ్వు పాడు చేసేసుకుంటున్నావు. దాన్ని పాడు చేసుకోవడం వల్ల దాని గమ్యస్థానం నువ్వు మార్చేస్తున్నావు. దేవుని బిడ్డకు అడుగులు వేసినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ డెస్టినీ అనేటువంటిది మారిపోయింది. పరలోకానుసారంగా పరలోకపు వ్యక్తిగా నువ్వు అడుగులు వేసేటటువంటి వాడుగా దేవుడు నిన్ను మౌల్డ్ చేసినాడు. కానీ నువ్వు నీ యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆశలు, క్షణికాలమైనటువంటి ఆశల వల్ల, వాటి వల్ల వచ్చేటువంటి కోరికల వల్ల నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి, పాపం చేస్తున్నావు కాబట్టి, తర్వాత ఆ యొక్క ఆత్మను కూడా పాడు చేసేసుకున్నావు. తద్వారా నీకు డెస్టినీ అనేటువంటిది, గమ్యస్థానం అనేటువంటిది నరకానికి వెళ్ళిపోతున్నట్టుగా అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమటి వల్లరా, ఒక పూట కూటి కోసము జ్యేష్ఠత్వ హక్కును యోసేపు అమ్మివేసుకున్నాడు. దేవుని బిడ్డలుగా ప్రియమటి వల్లరా, మన జీవితంలో దేవుని బిడ్డలుగా దేవుని కొరకు బ్రతికేటట్టు వారిగా మనము ఉండాలి. మన జీవితంలో దేని నుంచి నీకు హృదయం పాడైపోతుంది, నీ కన్ను దేని ద్వారా ఇది ఎలాంటి ఆశల్ని కలుగుతుంది, దేన్ని చూస్తాం వల్ల నీ ఆశలు కలుగుతుంది, నీకు శరీరం పాడు చేసుకోవాలని ఆశ వస్తుంది, లేదంటే కరప్షన్ అనేటువంటి దానికి వెళుతున్నావు, లేదంటే మోసం అనేటువంటి దానికి వెళ్తున్నావు, లేదంటే అబద్ధాలు అనేటువంటిది నువ్వు చేసేటువంటి వాడుకున్నావు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఏమైతే చేస్తున్నావో, పాపము అనేటువంటి తెలిసినటువంటివి ఏమేంటి నువ్వు చేస్తున్నావో వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. దేని వల్ల నువ్వు ఈ పాపం చేసేవాడుగా ఉన్నావు, దేని వల్ల నువ్వు పాపం చేస్తున్నావు, దేన్ని చూడటం వల్ల, ఎవరితో మాట్లాడటం వల్ల అనేటువంటిది నీకు తెలిసినప్పుడు దాని విషయంలో నువ్వు యోసేపు వలె దూరముగా నువ్వు పారిపెట్టేటి వాడవుగా. ఎక్కడైతే నీకు పాప భాషలు వస్తున్నాయో, ఏ వ్యక్తితో మాట్లాడితే, ఏ వ్యక్తితో సంభాషణ చేస్తే ఆ పాప భాషలు కలుగుతున్నాయో, ఆ వ్యక్తుల విషయంలో నుంచి నువ్వు దూరముగా పారిపోయేటట్టు దానముగా వాడవుగా. నువ్వు క్షణికాల పాపముల నిమిత్తము నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, దాని తర్వాత నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు, శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ ఆత్మను భ్రష్టు పట్టేస్తున్నావు, నరకానికి వెళ్ళిపోయేటట్టు వాడవుగా నువ్వు ఉంటున్నావు. శరీరం ఏముందిలే, శరీరం మిగిలిపోద్ది. ఇక్కడ శరీరము గూడు అది అలాగున శిథిలమైపోతుంది. కానీ నీలో పెట్టే ఆత్మ మాత్రము అది ఎవర్ లాస్టింగ్, అనిశ్చత్వము ఉండేటువంటిది ఆత్మ. దేవుడు పెట్టేది ఆత్మకు చావు అనేటువంటిది లేదు, దేవునికి చావు అనేటువంటిది లేదు. అందుకనే ఆల్ఫయు ఒమేగా అనేటువంటి వాడు, ఉన్నవాడు అనువాడు, నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి వాడు, ఆయనకి చావు అనేటువంటిది లేదు. దేవుడు ఆత్మ ఉన్నాడు. అలాగనే నీలో పెట్టేటువంటి ఆత్మ కూడా చావు అనేటువంటిది లేదు. ఒకవేళ నీ ఆత్మ నరకానికి వెళ్ళినా సరే అక్కడ చావు అనేటువంటిది లేదు. అందుకని అక్కడ మనం చూస్తాం ఏముంటుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని అలాంటిది. అందులో నీ ఆత్మ పడిపోయినప్పుడు వెలవెల కొట్టుకుని చచ్చిపోతాం అనుకుంటాం మనం. నో చావు అనేటువంటిది లేదు, ఆత్మకు చావు అనేటువంటిది లేదు. ఆ ఎవర్ లాస్టింగ్, ఆ నిశ్చత్వం అనేటువంటిది ఆ అగ్నిలో కొట్టుకుంటా ఉండాల్సిందే. ఒక్క పూట కూడి కోసము, ఒక్క పూట, ఒక 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఈ లోకంలో వచ్చేటువంటి తృప్తి నిమిత్తము, లేదంటే ఈ లోకంలో జీవించినటువంటి కాలము 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నువ్వు తృప్తి పొందడం కొరకు నువ్వు చేసేటువంటి తప్పుల నిమిత్తము వేల కొలది ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేటువంటిది నిశ్చత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు. దేవుని బిడ్డలుగా ప్రియమటి వల్లరా, మన ఆత్మను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. దేన్ని బట్టి నువ్వు పాడైపోతున్నావు, ఏ వ్యక్తిని బట్టి నువ్వు పాడైపోతున్నావు, దేన్ని చదవటం బట్టి, ఏదో చూసిన దాన్ని బట్టి. ఫోన్లు అనేటువంటిది మరలా చెప్తున్నాను, ఫోన్లు మనుషులు పాడు చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి మనం. దాన్ని దేనికైతే దేవుడు దాన్ని తయారు చేసినారో దానికి ఉపయోగించుకోవాలి. మంచి దానికి నువ్వు ఉపయోగించు. 24 గంటలు నువ్వు చూసినా సరే మంచి కొరకు నువ్వు ఉపయోగించు. ఇంకా చూడాలి. ఏంటి ఏం చూస్తున్నావు, ఇంకా చూడాలి. అందుట్లో
ఏం డిజైర్స్ నీకు ఉంటున్నాయో చూస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం వస్తుందా చూడు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు తిప్పేస్తున్నావా? దేని చూడాలనుకుంటున్నావు? ఆ చూసేటువంటి ఆశ దేని గురించి నీకు ఉంది? శరీరానుసారటువంటి ఆశలు రేకెత్తుకుంటూ చూస్తున్నావా? చెడిపోయినటువంటి వాటిని చూడాలంటే ఆశతో నువ్వు దాన్ని అలాగున్న దాని కొరకు దేవుని యొక్క వాక్యాన్ని కూడా స్కిప్ చేస్తూ, దేవుని బిడ్డలు మాటలు కూడా స్కిప్ చేస్తూ మరొక దాన్ని నువ్వు చూస్తున్నావంటే నీ యొక్క డిజైర్స్ అనేటువంటివి ఫ్లెష్లీ డిజైర్స్లో ఉంటున్నావు. కాబట్టి నీ యొక్క నిత్యత్వాన్ని నువ్వు కోల్పోతున్నావు. ఫోన్ వాడాల్సినటువంటి రీతిలో వాడాలి దాన్ని. ఏ మెసేజ్లు మనం పంపిస్తున్నాం, వాట్సాప్లో ఏం వాడుతున్నాం, ఇంకొక యాప్స్ అనేటువంటి చాలా చాలా వస్తున్నాయి. అవి వస్తుందంటే పోతుందంట మెసేజ్, చూడంగానే వెళ్ళిపోద్దంట. అదేంటో మరి నాకు తెలియదు. ఒక మెసేజ్ ఇంకొక మెసేజ్, అటు ఇటు ఫోన్ ఎలా వాడుతున్నాం? మన హృదయాలు మనం పాడు చేసుకుంటున్నాం. నీ జీవితాలను పాడు చేసేసుకుంటున్నాం. దేవుని బిడ్డలేటటువంటి వారు కూడా, భక్తి వారు కూడా నీవే టార్గెట్ సైతానుడికి. ఎవరినో పాడు చేయడు సైతానుడు. ఆల్రెడీ వాళ్ళు సైతానుడి వాడి యొక్క బ్యాచ్గా వాళ్ళు ఉంటున్నారు. కానీ నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా అయిన తర్వాత నిన్నే సైతానుడు టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు చాలా జాగ్రత్తగా నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకోవాలి. నీ దృష్టిని నువ్వు కాపాడుకోవాలి. నువ్వు హ్యాండిల్ చేసేటువంటి వాటిని, ఉపయోగించేటువంటి వాటిని ఎలా ఉపయోగిస్తున్నావు అనేటువంటి వాటిని నువ్వు చాలా జాగ్రత్తగా ఉపయోగించే వాడవుగా దానవుగా ఉండాలి. ఎలాంటి మెసేజ్లు పంపిస్తున్నావు? దేవుని బిడ్డలకు ఉంటూ కూడా ఆ దినాల్లో మేము చూసేవాళ్ళం. చిన్నప్పుడు మాకు చెప్పేటటువంటి వారు, చర్చి కంట కొంతమంది అమ్మాయిలు చూస్తానికి వచ్చేవాళ్ళంట, అబ్బాయిలు చూస్తానికి వచ్చారు. ఎవరి కాలంలో మేము వెళ్ళినప్పుడు అలాగున వాళ్ళు సాక్ష్యాలు కూడా చెప్పేవాళ్ళు. నేను చర్చికి వచ్చేవాడిని, మా క్లాస్లో ఒక అమ్మాయి వచ్చేది, అందుకని ఆ అమ్మాయిని చూడాలని ఇక్కడ చర్చికి ఆ అమ్మాయితో పాటు నేను చర్చికి వస్తున్నాను, ఆ అమ్మాయితో పాటు మాట్లాడాలని, ఆ అమ్మాయితో పాటు ఉండాలని అనేటువంటి రీతిలో నేను చర్చికి వస్తున్నాను అనేటువంటి రీతిలో సాక్ష్యాలు చెప్పేవారు. అలా నేను పాపములు చేశాను అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. దేవుడు నన్ను కనుగరించాడు, వాటి మీద జయమిచ్చినాడు. ఉత్తరాలు రాశాను, లేదంటే ఇంకొకటి ఫోన్ ద్వారా మాట్లాడాను. చర్చిల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు దేవుని బిడ్డలుగా, ప్రియమటి వల్లరా, మనము దేవుని బిడ్డలుగా అడుగులు వేయాలి. కానీ వాడుకునేటువంటి వస్తువులను జాగ్రత్తగా మనం వాడుకునేటువంటి వారిగా ఉండాలి. భార్యాభర్తల మధ్య సంబంధాలు జాగ్రత్తగా ఉండాలి. అవి ఎలా పడితే అలా ఉండకూడదు. బంధువుల మధ్య ఉండే సంబంధాలు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, దేవుడిని ప్రేమించాలి. భార్యాభర్తలు ప్రేమించుకోవాలి, బిడ్డలు ఎట్టి వారిని ప్రేమించుకోవాలి. అది దేవుడు మనకిచ్చింది. ఫస్ట్ దేవుడు, తర్వాత కుటుంబము. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా అలాగ మనం ఉండేటట్టు వారిగా ఉండాలి. నీ భార్య నీకు సొంతము, నీ భర్త నీకు సొంతము, అలాగ ఉండాలి. కానీ నీ జీవితాన్ని నువ్వు వేరొక వ్యక్తి గురించి ఆ గ్రీడినెస్, ఆ డిజైర్స్, దురాశలు అనేటువంటిది నీలో రాకూడదు. వాటి వల్ల నువ్వు పాడైపోతావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు, నీ డెస్టినీ మారిపోతుంది. ఇదనాలే మొన్న ఎవరో చెబుతున్నారు, ఈయన వేసుకునేటువంటి షర్ట్ అంట ఆవిడ వేసుకోవాలంట. రేపొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈయన ఏదో వేసుకుంటాడో, ఇద్దరు ఒకే చోట పని చేస్తారంట. ఈయన ఏదో వేసుకుంటాడో ఆవిడ చెప్తాడంట ఆ కలర్ వేసుకొస్తుందంట. లేదంటే ఆమె ఏం వేసుకొస్తుందో ఈయన చెప్తాడంటే ఈమె వేసుకొస్తుందంట. మరి అదేం ఆనందం తెలవదు. అలా స్టార్ట్ అవుద్దంట కొంతమందికి. మేము మామూలుగా మాట్లాడుకుంటారంట. దాని తర్వాత నేను రేపు ఏం వేసుకొస్తున్నాను, నువ్వు నేను ఈ కలర్ వేసుకొస్తున్నా, అప్పుడు ఈయన గారు ఈ కలర్ వేసుకొస్తాడు. పాపం వాళ్ళ భార్య చెప్పుద్ది, ఏమని, నేను ఈ కలర్ వేసిన ఆఫీస్కి వెళ్తాను, నువ్వు కూడా వేసుకుంటావా? నాకు వద్దులే. ఎందుకని? ఆ డిజైర్ ఉంది ఆయన. భార్య చెప్పిన మాట ఏంటలా ఎటు వెళ్తుంది ఆయనకి? అక్కడికి వెళ్ళిపోయింది మనసు. నీ భార్య నీకు సొంతం. నీ భార్య అలా చేస్తే ఏం చేస్తావు నువ్వు? నీ భర్త అలా చేస్తే ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఆవిడ మాట అంటున్నావు, నీ భార్య కూడా వేడేవాడు మాట అంటుంది, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? భార్య భర్తలు కలిసేటట్టు వారిగా ఉండాలి, హృదయాలు కలిసేటట్టు వారికి ఉండాలి. ఈ యొక్క హృదయాలను పాడు చేసేటట్టు వారికి ఉండకూడదు. ప్రియమైన వాళ్ళారా, మనల్ని దేవుని యొక్క బిడ్డలకు అడుగులు వేసినప్పుడు ఇలాంటి వాటి వల్ల నీ హృదయాలను పాడు చేసుకోవడం వల్ల నీ యొక్క హృదయంలో ఉండేటువంటి కోరికలు, భయంకర హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి, వాటి వల్ల నువ్వు పాడైపోతూ ఉంటావు. కాబట్టి హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి వాడుకు ఉండాలి. అందుకనే నీ బౌండరీస్ నువ్వు పెట్టుకోవాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, దేన్ని ఏమేమి చూడాలి, ఏమేమి చూడకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏమేమి మాట్లాడాలి, ఏమేమి మాట్లాడకూడదు అనేటువంటి లిమిట్స్, అలాంటి బౌండరీస్ పెట్టుకునేటువంటి వారుగా మనం ఉండాలి, భక్తి వారు. అందుకనే ఇరుకైనటువంటి మార్గము, దేవుని బిడ్డలుగా నడిచేటువంటి మార్గము ఇరుకైనటువంటి మార్గము. ఈ మార్గంలో నడవాలి.
యేసేవు చూడండి, ఒక పూట కూడి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకునేటట్టు వాడుకున్నాడు. ఏమేమి కోల్పోయినాడు చూడండి. మన జీవితంలో నాకు పర్లేదు, అంత బాగుండాలే, తప్పు చేసినా పర్లేదు, పాపం చేసినా పర్లేదు అనుకుంటూ ఉంటావు. దాని కాన్సిక్వెన్సెస్ నీకు తెలుస్తుంది. తర్వాత నువ్వు చూస్తావు, మనుషుడు ఏమి ఎత్తునో అదే పంటను కోయను. నువ్వు ఒడ్డు వేసినప్పుడు గోధుమలు రావు, అక్కడ గోధుమలు వేసినప్పుడు వడ్లు రావు. నువ్వు ఒడ్డు వేసినప్పుడు వడ్లే వస్తాయి, బియ్యమే నువ్వు నూర్చుకోగలుగుతావు. గోధుమలు వేసినప్పుడు గోధుమలు వస్తాయి. యేసేపు జీవితంలో చూడండి, యేసేపు జీవితంలో జ్యేష్ఠత్వం హక్కును అమ్ముకుంటాం వల్ల దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం చూస్తాం. డబుల్ పోర్షన్ అనేటువంటి దాన్ని కోల్పోయేటట్టు వాడుగా ఉన్నాడు. అలాగనే మొదటి వాడు స్పిరిచువల్ లీడర్గా ఇంట్లో ఉండాలి. మొదటి వాడు యొక్క డ్యూటీ ఏంటంటే ఒక స్పిరిచువల్ లీడర్గా ఉండాలి. ప్రథమ పుత్రిక తను చేయవలసినటువంటిది ఏంటంటే ఆ యొక్క స్పిరిచువల్ లీడర్గా అతను ఉండాలి. అతను దానిని సరెండర్ చేసేటటువంటి వాడిగా అతను ఉన్నాడు. తర్వాత ఇతని జీవితంలో మనం చూస్తున్నాం, ఆ యొక్క కేర్లెస్ డెసిషన్ బట్టి తన పొజిషన్ అనేటువంటి దాన్ని శాశ్వతంగా కోల్పోయేటటువంటి వాడుగా యేసేపు ఉన్నాడు. తర్వాత మనం చూస్తున్నాం చూడండి, 27వ అధ్యాయం 30-38 వచనంలో మనం చూస్తాం, ఇస్సాకు ఇచ్చిన దీవెనలు యాకోబు పొందుకున్నాడు. యేసేపు వాటి కోసము 27వ అధ్యాయం 34వ వచనంలో చూస్తాం. తండ్రి చూడండి ఒకసారి 27వ అధ్యాయము 34వ వచనంలో యేసేపు తన తండ్రి మాటలు వినినప్పుడు చూడండి, దాని పైన చూడండి ఒకసారి 30వ వచనం నుంచి, ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తండ్రి ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే సహోదరుని యేసేపు వేటాడ వచ్చెను. అతడు రుచిగల భోజ్యములు సిద్ధపరిచి తన తండ్రి ఎదుకు తెచ్చి, నా తండ్రి చూడండి ఇక్కడ తను ఎంత బాధపడుతున్నాడు, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అతని తండ్రిని ఇస్సాకు నీవెవరమని అతన్ని అడిగినప్పుడు, నేను నీ కుమారుడు యేసేపు అని జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎదుకు తెచ్చిన వారెవరు? నీవు రాక మునుపు నేను వాటన్నిటిని తిని అతను నిజముగా దీవించి తిని. నిజముగా అతడు దీవింపబడిన వాడే ఆయన. యేసేపు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో, అతడు నా సహోదరుడు కపటభాయం చేత వచ్చి నీకు రావాల్సినటువంటి నీ సహోదరుడు కపటభాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెనను తీసుకుని పోయిన యేసేపు యాకోబును పేరు అతనికి సరిగానే చెల్లినది. ఈ 2 మార్లు మోసపుచ్చిన దేశత్వమును తీసుకున్నాను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను చూడండి యాకోబు మోసం చేసేసినాడు. జ్యేష్ఠత్వ హక్కు అనేటువంటి దాన్ని తనిఖీలు పెట్టేటి వాడుకున్నాడు. తండ్రి ఇంకా నాకు ఇచ్చేటువంటివి ఏమి కూడా లేవా కోల్పోయినాడు అంతే. దీవెనలు తండ్రి ఇచ్చేటువంటి దీవెనలు అన్నీ కూడా కోల్పెట్టేటి వాడవగా ఎంత కేక వేసినా దానిలో ఉపయోగం అనేటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాం, యేసేపు ఆశీర్వాదం పొందరుకొని కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడని అప్పుడు వచ్చినాడు, కానీ అవకాశం అనేటువంటిది లేదు. ప్రియమిత్రులారా, టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. దేవుని యొక్క వాక్యం నువ్వు ఎప్పుడైతే వింటున్నావో అప్పుడే నువ్వు వెనక్కి తిరిగేటువంటి వాడవుగా దానవుగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క వాక్యం వినేటువంటి నీవు వెనక్కి తిరిగేటువంటి వాడవు యూ టర్న్ తీసుకోవాలి. నువ్వు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు నువ్వు మరలా నేను అలాగ వచ్చి ఆ టైం దాటిపోయిన తర్వాత వచ్చిన అవకాశం అనేటువంటిది ఉండదు. చూడండి, కన్యకలు మనం చూస్తాం, బుద్ధి కలిగేటువంటి కన్యకలు, బుద్ధి లేటువంటి కన్యకలు. పెళ్లి కుమారుడు కోసం వెయిట్ చేసినారు. బుద్ధి కలిగేటువంటి కన్యకలు వాళ్ళ దీపాలు వెలుగుతున్నాయి, దివిటల్లో ఆ యొక్క నూనె అనేటువంటిది ఉంది, సరిపడా నూనె ఉంది. పెళ్లి కుమారుడు వచ్చేసినాడు, బుద్ధి లేటువంటి కన్యకల్లో ఆ యొక్క దీపాలలో ఆయిల్ అనేటువంటిది లేదు. పెళ్లి కుమారుడు వచ్చేసినాడు, దీపాలు ఆరిపోయినవి, వాళ్ళతో పాటు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు బయటే విడిచిపెట్టబడినటువంటి వారుగా ఉన్నారు. దయచేసి పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది చేయొద్దు. మారు మనసు పొందే విషయంలో ఒకవేళ నువ్వు మంచి భక్తి చేస్తూ వెనక జారిపోయినావేమో. దేవుని పట్ల ఆశ ఉంటుంది కొంతమందికి, దేవుని కొరకు బ్రతకాలంటే ఆశ ఉంటుంది, తపన ఉంటుంది, మంచి భక్తి చేయాలంటే రీతిలో భక్తి చేస్తారు, పాపాలు ఒప్పుకుంటారు, పరిశుద్ధులుగా జీవిస్తాడు. నీవే టార్గెట్ అయిపోతావు. నీ దగ్గరికే
నీకుండేటట్టు దేన్నైతే ఒప్పేసుకున్నావో, దేన్నైతే విడిచిపెట్టేసినావో, ఏ స్నేహితుడినైతే వదిలేసినావో, ఏ స్నేహితురాలనైతే వదిలేసినావో, ఏ మోసాన్నైతే వదిలేసినావో, ఏ టక్కర్నైతే వదిలేసినావో, ఏ కోపాన్నైతే వదిలేసినావో, దేన్నైతే నువ్వు ఆ దినాలు అసహించుకుంటూ వదిలేసినావో, అదే ఆశ నీకు మరలా సైతాను తెచ్చి నీ ముందు పెడతాడు. దానికి నువ్వు లోబడిపోయి దానికి సైతానుకు లోబడినట్లయితే ప్రేమటి వల్లరా నీ జస్ట్ అంత పక్కు నువ్వు కోల్పోయేటట్టు వాడుగా అయిపోతావు. ఆ టైంలో నువ్వు కోల్పోకుండా ఆ డిజైర్స్ వచ్చినప్పుడు, ఆ వ్యక్తులు వచ్చినప్పుడు, ఆ మెసేజ్లు వచ్చినప్పుడు, లేదంటే ఆ కోరికలు నీకు ఉన్నప్పుడు, ఆ అవకాశాలు పాపం చేసేటటువంటి అవకాశాలు నీకు వచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు పారిపోయినట్లయితే నీ దీవెనే ఒక లెవెల్లోకి ఆ దీవెన వెళ్ళిపోతావు. లేకపోతే నువ్వు అక్కడ జిగటగలంటే దొంగ ఊబులు అలాగూ ఇరుక్కుపోతావు. నువ్వు మరలా రావాలంటే నీ జీవితంలో చాలా కష్టపడాల్సిన అవసరము. అలాగూ ఇస్సాకు చూడండి, ఆ బ్లెస్సింగ్స్ మనం చూసినట్లయితే సెకండరీ బ్లెస్సింగ్స్ అనేటువంటివి ఇస్సాకు ఇచ్చాడు యాకోబు, తన తండ్రి అయినట్టు ఇస్సాకు. లోక సంబంధమే అవి లిమిటెడ్గా ఇచ్చినాడు. చూడండి 27వ అధ్యాయం 39-40 వచనాల్లో, నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు మంచు లేకయు, నీ సహోదరునికి దోషుడవుతావు, నీ కత్తి చేత బ్రతుకుతావు. అలాగనే యోసేపుకు ఉన్నటువంటి ఫ్యామిలీ, కుటుంబ సంబంధ బాంధవ్యాలు తెగిపోవటం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. యోసేపు యాకోబును ద్వేషించినాడు, అన్నదమ్ముల మధ్య వైరం వచ్చింది, తమ్ముడిపై పగ వచ్చేసింది, కుటుంబంలో ద్వేషం వచ్చేసింది, విభజన అనేటువంటిది వచ్చేసింది. యాకోబు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. బంధాలు అనేటువంటిది, సంబంధాలు అనేటువంటివి కొన్ని సంవత్సరాలు కలవకుండా అలాగునే ఉండిపోవడం అనేటువంటిది చూసాం. యాకోబు యోసేపు విషయంలో మనం చూసినాం. అలాగనే మన జనరేషన్స్ వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ మనం అనుకుంటా ఉంటాం, పర్లేదులే ఇప్పుడు అయిపోతాయని. ఎంతకాలము నీ పాపములు నీ ఒళ్ళో పడతాయి? ఎంతకాలం అది నీ బిడ్డల ఒళ్ళో పడతాయి? ఎంతకాలము? 3-4 తరములు ఆ ఒళ్ళలో అలాగు వెళతా ఉంటాయి. దీవెనలైనట్లయితే 1000 తరాల వరకు నీ దీవెనకారిగా ఉంటావు. ఒకవేళ నువ్వు పాపం చేసినట్లయితే నీ పాపము మనుషుడు ఏ విత్తునో అదే పంటను కోస్తాడు. ఆ తర్వాత ఆ పాపము తన కుమారుడికి వెళ్తుంది. ఆ కుమారుడు నుంచి నెక్స్ట్ జనరేషన్ బిడ్డలకి, తర్వాత జనరేషన్కి, నెక్స్ట్ బిడ్డలకి అలాగున వెళుతూ ఆ పాపం యొక్క కాన్సిక్వెన్సెస్ పొందుకునేటువంటి వారుగా అయిపోతారు. జనరేషన్స్ కాన్సిక్వెన్సెస్ మీరు చూడండి. యోసేపు యోదేమీలకు తండ్రి అయిపోయినాడు. అలాగనే యోదేము తరచుగా ఇశ్రాయేలు దేవుని ప్రజలటువంటి వారిని తిరస్కరించి వ్యతిరేకించేటువంటి వారిగా అయిపోయినాడు. ఒక వ్యక్తి యొక్క డెసిషన్ ఒక దేశం యొక్క భవిష్యత్తును రూపొందిస్తుంది. ఒక వ్యక్తి యొక్క డెసిషన్ అనేటువంటిది, ఆ ఎంపిక అనేటువంటిది ఒక దేశం యొక్క భవిష్యత్తును రూపొందిస్తుంది. ఈ యొక్క వ్యక్తి యోదేము అనేటువంటి యొక్క ఏసావు చేటువంటి తప్పు పనికి జ్యేష్ఠత్వకును అమ్మి వేసుకున్నటువంటి దాన్ని బట్టి తనను వంశావళిగా ఉన్నటువంటి వారు ఇశ్రాయేలుకి అగెనిస్ట్గా వాళ్ళు అయిపోయినారు. కాబట్టి ప్రేమేట్ వల్లరా దేవుని బిడ్డకు ఉండేటువంటి నీ జీవితంలో ఈ యొక్క శోధనలు వస్తూ ఉంటాయి. వీటన్నిటి విషయంలో నువ్వు ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి. నీ భక్తిలో ఒక లెవెల్కి వెళ్ళిపోవాలి. అది నీకు తెలుసు. నీ అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావు అనేటువంటిది నీకు తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోయినావు, ఎక్కడ జారిపోయినావు, అసలు నువ్వు పై భక్తి చేస్తున్నావా, లేదంటే నులువెచ్చని భక్తిలో ఉన్నావా, లేదంటే దేవుని కొరకు వేడైనటువంటి భక్తి చేస్తున్నావా అనేటువంటిది నీకు తెలుసు. నీ అంతరంగానికి తెలుసు. భక్తి చేయటువంటి నీ జీవితంలో ప్రియమైన వల్లరా నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, నేను దేవునికి ఇష్టడుగా, దేవుడు కోరుకున్నటువంటి మెట్టులో దేవునికి ఇష్టడుగా నేను బ్రతకాలి. వీటన్నిటి కూడా త్యజించాలి. లోకాన్ని, శరీరాన్ని, జీవపడమాన్ని త్యజించి నేను ఉన్నతటువంటి ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోవాలి. ఉపరితలానికి నేను వెళ్ళిపోవాలి. ఉన్నతటువంటి మెట్టుకు నేను వెళ్ళిపోవాలి. సైతాన్ యొక్క కుతంత్రాలు నా మీద పడకుండా నాకు వెళ్ళేటువంటి ఆ యొక్క లెవెల్కి నేను వెళ్ళిపోవాలి అనేటువంటి రీతిలో నీకు ఆశ కలగాలి. ఈగలు మనం చూస్తాం. ఈగలకు ఉండేటువంటి బద్ధశత్రువు ఎవరో? ఈగలకు ఉండేటువంటి బద్ధశత్రువు కాకి. కాకి వలనే ఈగలు భయపడుతుంది, మరి దేనికి భయపడదు. ఈగలు చేసేటువంటిది ఏంటంటే, ఈగలకి దాని నుంచి భయము, కాకి వస్తుందేమో అనేటువంటి భయంగా ఉంటుంది. ఈగలు చాలా ఎత్తి వెళ్తుంది, కాకి అంత ఎత్తి వెళ్ళదు. కానీ ఈగలని అది కాకి కనుక టార్గెట్ చేస్తే ఈగలను ఏం చేస్తుంటే, గ్రద్దను ఏం చేస్తుంటే, కాకి దాన్ని పట్టుకుంటుంది, ఎక్కుద్ది. అది పెద్దది గ్రద్ద యాక్చువల్గా, కాకి మాత్రం చిన్నదే. కానీ అది టార్గెట్ చేసినప్పుడు, దాన్ని టచ్ చేయాలనేటువంటిది రీతిలో దాన్ని టార్గెట్ చేయాలని చూసినప్పుడు కాకి ఆ గ్రద్ద మీదకి ఎక్కేసేసి దాన్ని మెడ పట్టుకుంటుంది.
దాని మెడ పట్టుకున్నప్పుడు గ్రద్ద ఏం చేస్తుంది తెలుసు, కాకి ఎక్కేసిన నా శత్రువు అది అని. గ్రద్ద అంటే ఈ యొక్క బర్డ్స్ అన్నిటికీ భయమే, అన్ని బర్డ్స్కి భయమే. గ్రద్ద అంటే దేనినైనా కొట్టేయగలదు, ఏ బర్డ్నైనా కొట్టేయగలదు. కానీ కాకిని మాత్రం కొట్టలేదు, అదంటే భయం దానికి. అయితే కాకి ఏం చేస్తుందంటే దాని మీదకి ఎక్కుద్ది. అయితే గ్రద్దకు ఉండేటువంటిది ఏంటంటే గ్రద్ద మీదకి కాకి ఎక్కిందంటే అదేం చేస్తుందంటే గ్రద్ద యొక్క మెడ పట్టుకుంటుందంట, కాళ్ళతో పట్టుకుని గ్రద్ద యొక్క తల మీద అలా పొడుస్తూ 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 ఉండదంట. ఈ టైంలో గ్రద్ద చేసేటువంటిది ఏంటంటే, గ్రద్దకు ఉండేటువంటి దేవుడు ఇచ్చేటువంటి టెక్నాలజీ వేరు, అంటే దానికి ఉన్నటువంటి స్టైల్ వేరు. గ్రద్ద ఏం చేస్తుందంటే అలా ఎగురుతూ ఎగురుతూ సడన్గా మీరు చూస్తూ ఉంటారు, ఎయిర్ షోకి వెళ్ళినప్పుడు వస్తాయి ఫ్లైట్స్, సడన్గా వెళుతూ ఏం చేస్తుందంటే గ్రద్ద ఇలా లెగుస్తుంది. మామూలు ఇలా వెళతాం కాదు, గ్రద్దలో మీరు చూసినట్లయితే ఇలా వెళ్ళి ఇలా డౌన్ అవుతాం. బాతులు కొంగలు ఇలా వెళ్ళి అది ల్యాండింగ్ జరుగుతూ ఉంటాయి, బాతులు అలాంటి కొంగలు. కానీ గ్రద్దలో ఉండేటువంటిది ఏంటంటే ఇలా ఎగురుతూ ఉంటుంది, సడన్గా పైకి ఎగిరిపోతుంది. అందుకనే మనం కొన్ని ఫ్లైట్ జెట్స్ మనం చూస్తాం, ఎయిర్ షోకి వెళ్ళినప్పుడు అలా లెగుస్తాయి, ఇలా రౌండ్లు వేస్తూ ఉంటాయి. అట్లా నీ గ్రద్దను బట్టి ఈ గ్రద్ద కూడా ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే కాకి దాని మీద ఎక్కిందో దాన్ని పొడుస్తూ ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే అలా వెళుతూ సడన్గా లెగుస్తుంది అనమాట. లెగిసి అలా రౌండ్లు కొడతా ఉంటుంది. అలా రౌండ్లు కొట్టినప్పుడు కూడా కాకి మాత్రం గట్టిగానే పట్టుకుంటుందంట. కాకి మాత్రం గట్టిగానే పట్టుకుంటుంది, ఛాన్స్ దొరికినప్పుడల్లా తలను కొడతాంట. అయితే ఈ గ్రద్ద ఏం చేస్తుందంటే ఇదే లెవెల్లో ఏం చేస్తుందంటే ఎగురుకుంటా కాకుండా ఇలాగున పైకి వెళ్ళిపోద్దంట. ఏ రేంజ్కి వెళ్ళిపోద్దంటే, ఏ ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోద్దంటే, ఆక్సిజన్ ఎక్కడైతే దొరకదో ఆ లెవెల్కి వెళ్ళిపోద్దంట. ఆక్సిజన్ దొరకనటువంటి హైట్కి ఆ గ్రద్ద పైకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క కాకి ఆక్సిజన్ దొరకదు. ఎప్పుడైతే కాకి ఆక్సిజన్ దొరకదో అది అక్కడ ఉండలేక టక్మని ఆ కాళ్ళని వదిలేస్తుందంట. ఆ పడవటం మానేస్తే టక్మని కిందది పడిపోతుంది. కానీ గ్రద్ద మాత్రము దాని కొద్దిగా ఆక్సిజన్ ఉన్నా సరే ఆ ప్లేస్లో గ్రద్ద మాత్రం సర్వైవ్ అవుతుందంట. ప్రియమైన సైతాను కూడా మన జీవితంలో మనం అనుకుంటా ఉంటాం, ఒక్కొక్కసారి మనం యాక్చువల్గా నేను ఏంటంటే సైతాను కంటే మనం ఉన్నతటి మెట్లు ఉన్నటువంటి వాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల తర్వాత నీ స్థానము అది 4వ స్థానము. సైతానుడు ఎలాంటి వాడంటే దేవుని చేత సృష్టించబడినటువంటి వాడు. సైతానుడు ఈ లూసిఫర్ కానీ సైతాను కానీ దే నెవర్ ఈక్వలెంట్ టు గాడ్. దేవుని చేత తయారు చేయబడినటువంటి వాళ్ళు, దేవుని చేత సృష్టించబడినటువంటి వారు. అయితే వాటికి కూడా దేవుడిచ్చేటువంటి స్థానము నీ తర్వాత స్థానం ఇచ్చినాడు. నువ్వు గ్రద్ద లాంటి వాడవు, నువ్వు గ్రద్దలాగా పైకి ఎగరలేటటువంటి వాడవు. నీకు ఇచ్చేటువంటి పవర్ వేరు అది. అయితే నువ్వేం చేస్తున్నావంటే కాకి అనేటువంటిది ఇక సైతాడు నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటాడు. నిన్ను ఏదో రకంగా పట్టుకోవాలని చూస్తాడు, నిన్ను ఏదో రకంగా కొట్టాలని చూస్తాడు, నిన్ను ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తాడు, నీ మీద పట్టుకుంటాడు, నీ మీద తల మీద అలా వేస్తూ ఉంటాడు. అయితే నువ్వు అనేక సార్లు భయపడిపోతున్నావు. అలా నువ్వు భయపడేటటువంటి వాడుగా నువ్వు ఉండకూడదు. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఏంటంటే దేవుడు నన్ను వాడికంటే ఉన్నతటి మెట్లు చేసినాడు కదా. అయితే నా యొక్క పరిస్థితిని బట్టి, నా పాపాన్ని బట్టి, నా స్థితిని నేను కోల్పోయినాను అనేటువంటి రీతిలో నువ్వు చేయవలసినది ఏంటంటే, వాడు నిన్ను పట్టుకున్నప్పుడు నువ్వు చేయవలసినది ఏంటంటే నువ్వు హై ఆల్టిట్యూడ్కి నువ్వు వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డగా నీ ప్రార్థనా జీవితము, నీ భక్తి జీవితము, వాక్య ధ్యానము, హృదయము కాపాడుకుంటాము, పరిశుద్ధులుగా జీవించటము, నీతిమంతులుగా అడుగులు వేయటం అనేటువంటిది ఈ లెవెల్లో నువ్వు ఉండకూడదు. సైతాను పెట్టేటువంటి లెవెల్లో నువ్వు ఉండకూడదు. నువ్వు వెళ్ళాల్సినటువంటి ఎగరాల్సినటువంటి ఎత్తు చాలా ఎత్తుకు ఎగరాలి. అప్పుడు ఆ లెవెల్లోకి నువ్వు వెళ్ళినట్లయితే సైతాను దగ్గరికి కూడా వాడు రాలేడు వాడు. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు చేయాలంటే ఏంటంటే ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టం ఉండాలి, నీకు భక్తి అనేటువంటిది ఇష్టం ఉండాలి, సంఘం అంటే ఆసక్తి ఉండాలి, విశ్వాసుల కలయిక అంటే ఆసక్తి ఉండాలి, దేవుని సన్నిధికి రావాలంటే ఆసక్తి ఉండాలి, దేవుని బిడ్డలతో కలవాలంటే ఆసక్తి నీకు ఉండాలి. ఆ రీతిగా నువ్వు అడుగులు వేయాలి. కానీ దేవుని సన్నిధికి రావాలంటే వెళదాములే, 12 అవనండి వెళదాములే, లేదంటే దీవెనికి వెళదాములే అన్నావంటే నువ్వు భక్తి చేయలేవు. నువ్వు భక్తి చేస్తున్నావు అనుకుంటావు, నీకు తెలుసు నీ భక్తి టెంపరీ లాగున కోటెడ్ భక్తిలో నువ్వు ఉంటున్నావు. నీ భక్తిని బట్టి నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను చాలా ఆశపడుతున్నాడు, దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, దేవునికి నేను చాలా ఇష్టడుగా ఉంటున్నాను, అబ్బా నేను నా దేవుని దగ్గర నుంచి 100 మార్కులు కొట్టేయాలని అని నువ్వు అనుకుంటున్నావు, చూపిస్తున్నావు. బట్ గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అలాంగ్ విత్ యువర్ భక్తి. నీ భక్తిని బట్టి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన తృప్తి పడుతున్నటువంటి వాడిగా, బడా మంచి నమ్మకం దాసుడా అని నీ భక్తిని బట్టి అంటున్నా దేవుడు. ఏ లెవెల్ భక్తి నువ్వు చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు అంటే ఇష్టం ఉంటుందా నీకు? వాక్యం అంటే ఇష్టం ఉంటుందా?
ప్రార్థన అంటే ఇష్టం ఉంటుందా? సహవాసం అంటే ఇష్టం ఉంటుందా? కలయిక అంటే ఇష్టం వస్తుందా? మారు మనసు అనేటువంటిది ఇష్టం ఉంటుందా? రక్షణను పొందాలంటే ఆశ నీకు ఉంటుందా? ఉపవాస ప్రార్థనలు వెళ్ళాలనేటువంటి ఆశ ఉంటుందా? ఉపవాస ప్రార్థనలు పెడుతుంటే ఎంతమంది పెళ్ళిళ్ళు అంటే టక్కుమని వెళ్ళిపోతూ ఉంటారు, పండగలు అంటే టక్కుమని వెళ్ళిపోతూ ఉంటారు, చిన్న బర్త్డే పార్టీ అంటే టక్కుమని వెళ్ళిపోతూ ఉంటారు, దేనికైనా సరే భోజనాలు అంటే వెళ్ళిపోతూ ఉంటారు, ఇంకొకటి ఉంటుంటే వెళ్ళిపోతారు. ఒక ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన, బుధవారం ప్రార్థన, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన. ప్రార్థన అంటే నెగ్లిజెన్స్. దేవుడు కూడా నేను నెగ్లెక్ట్ చేస్తాడు, జాగ్రత్త. దేవుడు నెగ్లెక్ట్ చేస్తే నువ్వు దేనికి పనికిరావు. ప్రేమమయుడు కాబట్టి దేవుడు, ఇప్పుడు మనం కృపాకాలంలో ఉంటున్నాం కాబట్టి సరిపోతుంది. నీ భక్తులను నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలనేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. ప్రపంచం మారిపోతుంది. ఎప్పుడు గోగు మాగో యుద్ధం స్టార్ట్ అవుతుందో తెలియదు. ప్రపంచ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతున్నాయి. ప్రియమైన వాళ్ళారా, నీ యొక్క ఆత్మను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోవాలి. నీ జీవితాన్ని దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాడు. నీ జీవితం ద్వారా దేవునికి కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డగా నువ్వు ఉన్నతమైన మెట్లలోకి వెళ్ళిపోవాలి అనేటువంటి దేవుని యొక్క ఆశ. నువ్వు ఇంకా పాలు తాగేటువంటి రీతిలో, ఇంకా పాకేటువంటి 30 ఏళ్ళు వచ్చినా సరే, నీకు 40 ఏళ్ళు వచ్చినా సరే, నువ్వు ప్రాగుతున్నావు, నువ్వు నోట్లో ఏళ్ళు పెట్టుకుంటున్నావు. భక్తి విషయంలో నువ్వు ఇంకా పాలపేక సీసాన్ని అలాగ పెట్టుకునేటువంటి వాడుగానే ఉంటున్నావు. నిలబడాలి, నువ్వు పరిగెత్తాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగించాలి, దేవుని కొరకు ఉపయోగపడేటువంటి సాధనముగా నువ్వు ఉండాలి. దాని విషయంలో, దీని విషయంలో దేవునికి దూరస్తులు అయిపోతున్నావేమో. ప్రియబట్టి వాళ్ళారు, ఒకసారి అర్థం చేసుకోను. ఎక్కడున్నావు? నీ భక్తి స్టాండర్డ్. ఆశ ఉందా? దేవుడు అంటే ఆశ ఉందా? నీ జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదు? ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? అద్భుత కార్యాలు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదు? భక్తి స్టాండర్డ్ డౌన్ అయిపోయినావు. అందుకనే రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో మొదట ఉన్నటువంటి ప్రేమను నువ్వు కోల్పోయేటువంటి వాడవుగా ఉన్నావు. మొదటి దేవుని మీద ప్రేమ ఎంతో ఉంది నీకు, కానీ ఇప్పుడు లేదు ప్రేమ. లోక ఆశలు వచ్చేసింది, నీకు సెక్షువల్ డిజైర్స్ వచ్చేసినాయి, స్నేహితులతో తిరగడం అనేటువంటిది వచ్చేసింది, టైం వేస్ట్ చేసేటువంటి రీతిలో వెళ్ళిపోతున్నావు. నీ టయాన్ని దేవుని కొరకు ఉపయోగించు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే దేవుని కొరకు నువ్వు ఉపయోగించినావు అంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. నువ్వు ఎలాంటి వాడవైనా, చదువు ఉండా లేకపోయినా, ప్రియబెట్టి వల్లరా, అది ఇంపార్టెంట్ కాదు. నువ్వు వాళ్ళ నల్లగుండా తెల్లగుండా ఇంపార్టెంట్ కాదు. నువ్వు పురుషుడు ఆ స్త్రీ ఇంపార్టెంట్ కాదు. నువ్వు బాలుడుగా లేకపోతే 80 ఏళ్ళను ఇంపార్టెంట్ కాదు. హియర్ ఐ యామ్, నేనున్నాను ప్రభా, నన్ను పంపించు అనేటువంటి రీతిలో నువ్వు కనుక సరెండర్ చేసుకున్నావు అంటే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి మెట్టులో పెడతాడు. నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు చేస్తాడు. 20వ శతాబ్దము 1859 నుంచి 1947 వరకు ఒక భక్తుడు ఉన్నాడు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పేరు స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి ఆయన మంచి బ్రిటిష్ ఎవాంజలిస్ట్గా ఉండేటువంటి వాడు. అతని చిన్న వయసులో మనం చూసినప్పుడు, చిన్నతనంలో ఉన్నప్పుడు పొలం చేసుకునేటువంటి వాడు. చదువు రాదు అతనికి, రాయటం అనేటువంటిది రాదు అతనికి. అయితే అతని యొక్క వివాహ వయసు వచ్చిన తర్వాత పాలి అనేటువంటి ఆవిడ వివాహం చేసుకునేటువంటి వాడుకున్నాడు. ఆమె అతనికి బైబిల్ చదవటము, రాయటం అనేటువంటిది అతను నేర్పించింది. బైబిల్ చదవటం వల్ల మారు మనసు పొందినటువంటి వాడుకున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చునేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగున మంచి భక్తి చేయాలంటే ఆశతో తపన కలిగేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అయితే ఆయన ఏ రేంజ్లోకి వెళ్ళిపోయాడంటే, ఆయన బైబిల్ యొక్క వాక్యాన్ని లిటరల్గా అలా పట్టుకునేటువంటి వాడు. పేతురు వెళ్తున్నాడు, ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ కుంటివాడు ఒకడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు. నువ్వు లేచి నిలబడి అని అక్కడ పేతురు ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే అతను ముట్టాడు అనేటువంటి వాక్యాన్ని అతను లిటరల్గా తీసుకునేటువంటి వాడు. ఏలియా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ సారెపెద్ద విధరాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అలా మాట్లాడాడు. ఆమె తెచ్చేసింది, ఆ రొట్టెని తిన్నారు. 3.5 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా బ్రతికారు. వాక్యాన్ని లిటరల్గా పట్టుకుని, ప్రభువా ఇలాంటి కార్యాలు నా జీవితంలో జరిగించరా. విశ్వాసాన్ని అలా పట్టుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రార్థనను అలా చేసేటువంటి వాడుగా ఉన్నాడు. స్మిత్ అలాగున దేవుని బిడ్డగా అడుగులు వేసినాడు. చదువు లేదు, రాయటం అనేటువంటిది రాదు, కానీ విశ్వాస వీరుడుగా అతను అడుగులు వేసేటువంటి వాడుగా ఉన్నాడు. అతని జీవితంలో ప్రియమైన వల్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. అతని జీవితంలో అనేక మంది సిక్ పీపుల్, అనేక మంది క్రిపుల్డ్ పీపుల్, అనేక మంది వ్యాధిగ్రస్తులైనటువంటి వారు, చివరకు డెడ్ పీపుల్ కూడా, చనిపోయినటువంటి వారు కూడా ఆయన యొక్క మాటలలో, ఆయన ప్రసంగాలలో, ఆయన చెప్పినటువంటి మాటలో ఆయన చెప్పింది ఏంటంటే,
నేను ఇలా వెళ్ళి అలా చేసినప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి వారు క్యాల్కులేట్ చేసుకున్నటువంటి ప్రకారము 14 చనిపోయినటువంటి వారు 14 మంది చనిపోయినటువంటి వారి దగ్గరికి ఇతను వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వారు లేచి అలాగున జీవముతో వాళ్ళు వెనక్కి వచ్చేటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క వ్యక్తి ఆయన చేసింది ఏంటంటే, ఒకరోజు ఇలాగనే ఎవరో ప్రాబ్లంలో ఉండారని చెప్పినప్పుడు అక్కడికి వెళుతూ ఉన్నాడు ఆయన. స్మిత్ అక్కడికి వెళుతున్న టైంలో ఎవరో ఒక స్త్రీ వచ్చి అక్కడ ఆగి, సార్ ఒక్క నిమిషం సార్, మా ఇంటికి రారా సార్, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయరా సార్, మా అమ్మాయి చనిపోయే స్థితిలో ఉంది సార్ అని అందంట ఆమె. అప్పుడు ఈయన అన్నాడంట, వెయిట్ అమ్మా, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి మరలా నువ్వు ఇంటికి వస్తానన్నాడంట. సో ఈయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేప్పటికీ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడు. అక్కడికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, చేయవలసింది చేశాడు. అక్కడ ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి వస్తుండగా ఈమె పిలిచినటువంటి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొట్టి ఇలా కొట్టిన తర్వాత ఆమె తెలిసింది. ఆమె ఏడుస్తుంది, అయ్యా ఇందాక రమ్మన్న ప్రార్థన చేయమన్నాను, అయ్యా ఇందాక మీరు వస్తే బాగుండేది, నా కుమార్తె చనిపోయింది. అప్పుడు స్మిత్ అన్నటువంటిది ఏంటంటే, దేవుడు నన్ను తీసుకువెళ్ళేట టయానికి తీసుకువెళ్తాడు, ఆయన ఎప్పుడు లేట్ చేసేటువంటి దేవుడు కాదు. ఇన్ హిస్ టైమ్ హీ విల్ మేక్ థింగ్స్ పాసిబుల్. నన్ను పంపించినటువంటి నా దేవుడు ఆయన టైంలో నన్ను పంపించాడు. ఏది చూపించు. ఆ చిన్న బిడ్డ పడుకుని ఉంది, చనిపోయి బాడీ అలా పెట్టారు. ఈయన చేసేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆ చనిపోయేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి మీద పాడి అలాగున చాచి పడుకుని అక్కడ అతను ప్రార్థన చేయటం, తను ఏదైతే వాక్యాన్ని చదివినాడో, ఏదైతే విశ్వాసాన్ని పొందుకున్నట్టు వాడుకున్నాడో ఆ విశ్వాసముతో బాగా ప్రార్థన చేసేవాడంట. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమ్ లెవెల్లో విశ్వాసం వచ్చిందంట ఆయనకి. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎప్పుడైతే విశ్వాసం వచ్చిందో అప్పుడు ఆయన దేని గురించి ప్రార్థన చేసినా సరే, ఏ కార్యమైనా సరే అయిపోయేదంట. సో ఈ అమ్మాయి మీద విషయం, ఈ చిన్న బిడ్డ నిమిత్తం అలాగ వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క విశ్వాసముతో అలాగ ముందుకు అడుగు వేసినప్పుడు వెంటనే ఆ ప్రార్థన ద్వారా ఆ యొక్క కుమార్తె అలా లేచి కూర్చుంటాం అనేటువంటిది జరిగిందండి. అలా లేచి కూర్చుంది, అయిపోయింది. ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ఆయన జీవితంలో జరిగేటువంటిది ఏంటంటే, స్మిత్ జీవితంలో చదువున్నటువంటి వాడు కాదు, బైబిల్ చదవటం నేర్చుకున్నాడు. ప్రతి అరగంటకు ఆయన ఏం చేసినా సరే, ప్రతి అరగంటకు ఆయన జేబులో బైబిల్ ఉంటుందంట, పాకెట్లో. ప్రతి అరగంటకు ఒకసారి దేవునికి వాక్యం చదువుతాడంట. ప్రతి అరగంటకు మరలా చదివిన తర్వాత మరలా మూసేసిన తర్వాత మరలా ఇంకో అరగంటకి మరలా వాక్యము అలాగనే ప్రార్థన. ప్రిమిటి వల్ల చదువునటువంటి వాడు కాదు ఆయన, చదువులేటువంటి పామరుడుగా ఉన్నాడు. భార్య నేర్పించినటువంటి ఆ వయసులో వివాహము జరిగిన తర్వాత చదువు నేర్చుకున్నాడు, బైబిల్ చదవడం ప్రారంభించాడు. లిటరల్గా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వాసం ఉంచి దేవుడు ఆ దినాలు ఇలాంటి కార్యాలు చేసినాడు కదా, నా దినంలో నా జీవితంలో కూడా దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు అనేటువంటి విశ్వాసముతో ప్రార్థించినటువంటి వాడుగా ఈ యొక్క స్మిత్ ఉన్నాడు. కాబట్టి ఆయన అలాంటి కార్యాలు చేయగలిగేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రిమిటి వల్ల దేవుని బిడ్డలెట్టి వారు, నువ్వు అనుకుంటున్నావు నా వల్ల ఏం కాదని. నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, పరిశుద్ధతను నువ్వు కాపాడుకో, పవిత్రతను నువ్వు కాపాడుకో, హృదయాన్ని దేవుని వైపు త్రిప్పు. నీ హృదయంలో చెడు అంతటా కూడా తీసివేసేసి, అపవిత్రత అంతా కూడా తీసివేసి, నీలో ఉన్నటువంటి మోసము, టక్కర, అపవిత్రత అంతా కూడా తీసివేసి. అబద్ధములు ఉంటాయి, దొంగతనం ఉంటుంది, మోసం ఉంటుంది, టక్కర ఉంటుంది, డిజైర్స్ అంటే ఆ గ్రీడీనెస్ ఉంటుంది, ధనాశ ఉంటుంది. ధనాశ, కొంతమంది ధనము ఏది తీసుకెళ్ళలేరు, వాళ్ళతో పాటు వెళ్ళేటటువంటి వాడు గ్రీడీనెస్. కొంతమందికి అది కావాలి, ఇది కావాలి. నీది కానటువంటి దాన్ని నువ్వు ముట్టుకోకూడదు, అది ఒక పెద్ద పాపం. అలాగనే కొంతమంది చేయవలసినటువంటి వాటిని చేయరు, ఎప్పుడు కూడా సోమరులుగా ఉంటారు. కొంతమంది దేవుని కొరకు దేవుని శక్తి ఇచ్చినా, బలం ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా దేవుని కొరకు రావడం అనేటువంటిది ఇష్టం ఉండదు. కొంతమందికి దేవుని కార్యాల పట్ల ఇష్టం ఉండదు. నువ్వు చేయవలసినటువంటి చేయకపోవడం కూడా అది పెద్ద పాపం, అదొక జ్ఞాపకం చేసుకో. కొంతమంది అలా ఉంటారు, దేవుని కార్యాలు జరిగించరు, దేవుని కార్యాలు వాటి జీవితంలో జరగవు. ప్రియమైన జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా దేవుని కొరకు నిలబడేటువంటి వాడు గనవు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏ సేవ చేసేటువంటిది ఏంటంటే, ఆ ఒక్క పూట కూడి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకునేటువంటి వాడుగా యేసేపు ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం నుంచి మీరు నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 11-15 వచ్చాను మీరు చూడండి ఒకసారి. నిర్గమకాండం 2వ అధ్యాయం. పెద్దవాడై
కొట్టగా చూశాను. ఐగుప్తుని చంపి ఇసుకలో అతనిని కప్పి పెట్టెను. కొట్లాడుచున్నది. కారణంగా తీర్పుగా నేను ఇచ్చిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపవాలని అనుకుంటున్నావా? అందుకు మోషే నిత్యముగా సంగతి భయపడను. ఫరో ఆ సంగతి మోషేను చంపచూచాను. కానీ మోషే ఫరో ఎదురు నుంచి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి ఎదురు కూర్చున్నాను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం యోసేపు తన జ్యేష్ఠత్వము నాకు కాము వేసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే 11వ అధ్యాయం 25వ వచనం ఎబ్రీ రాసిన పత్రికలో చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 25వ వచనం దాకా మనం చదువుకున్నాం. మోషే ఫరో కుమార్తె యొద్ద పెరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఫరో కుమార్తెకి కుమారుడుగా అనిపించుకునేటువంటి వాడుగా అన్నవారుగా ఉన్నాడు. కానీ ఫరో కుమారుడుగా అనిపించుకోవడం అతనికి ఇష్టము లేదు. అందుకనే హెబ్రీడేటెడ్ వ్యక్తిని అతను ఎవరో ఒక వ్యక్తి ఐగుప్తు నుంచి చంపుతున్నప్పుడు, చంపేయాలని ఫైటింగ్ జరుగుతున్నప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి మోషే హెబ్రీడ్ పక్షాన్ని నిలబడి ఆ ఐగుప్తుడిని చంపివేసి వాడిని ఆ కిసుకులో పాత పెట్టేటవాడుగా ఉన్నాడు. తనకు తెలుసు, నేను ఈ యొక్క ఫరోకు మనవడగా, లేదంటే ఫరోకు కుమారుడుగా, లేదంటే ఫరో కుమార్తెకు కుమారుడుగా నేను ఉన్నట్లయితే నాకు ఉండేటువంటిది ఆ ప్యాలెస్ అనేటువంటిది ఉంటుంది, నాకు మంచి పవర్ అనేటువంటిది ఉంటుంది, నాకు మంచి ప్లెజర్ అనేటువంటిది ఉంటుంది, అలాగే నాకు పెద్ద ఫేమ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయం మోషేకు తెలుసు. కానీ మోషే 11వ అధ్యాయం ఐగుప్తు హెబ్రీ రాసిన పత్రిక చదువు ఒకసారి. 11వ అధ్యాయం ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం అల్పకాల పాప భోగముల విషయంలో యేసావు లోబడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మోషే అలాంటి వ్యక్తిగా లేడు. అతను ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఈ టైంలో ఇక్కడ అతను హెబ్రీడ్ విషయంలో ఇతను కనుక ఫైట్ చేయకపోయినట్లయితే, హెబ్రీడ్ పక్షాన నిలబడపోయినట్లయితే, హెబ్రీడ్కి ఇతను కనపరచుకోకపోయినట్లయితే అతనికి చాలా పవర్ కలిగినటువంటి వాడుగా, ఫేమ్ కలిగిన వాడుగా, ఫరో తర్వాత ఇతను ఆ ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడు. కానీ అతను అది చూసినటువంటి వాడుగా, అల్పకాల పాపభోగం నాకు అవసరం లేదు, అల్పకాల పాపభోగము నాకు అవసరం లేదు అనేటువంటి వాడుగా, నేను ఒక హెబ్రీడ్ అనేటువంటి రీతిలో ఇశ్రాయేలు ప్రజల పక్షాన నేను ఉండాలి అనేటువంటి రీతిలో తాను మిద్యాను దేశానికి పారిపోయినాడు. మిద్యానికి వెళ్ళినాడు. మిద్యాను దేశంలో ప్రిమిట్ వల్ల అక్కడ ఎంతో ఇబ్బంది, పేదరికం అనుభవించాలి. అక్కడ ఎవరు లేరు. అక్కడ తర్వాత చిత్రుడు దొరికాడు, రొబేలు అనేటువంటి అక్కడ చిత్రుడు దొరికాడు, ఆ కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అక్కడ గొర్రెలు కాచేటువంటి వాడిగా అతను అయిపోయినాడు. చూడండి, ఇక్కడ కనుక ఉన్నట్లయితే, ఫరోతో పాటు ఉన్నట్లయితే, ఫరోకు కుమార్తెగా ఉన్నట్లయితే అక్కడ ఎంతో పవర్ ఉండేటువంటిది, ఆ సింపుల్ లగ్జరీ లైఫ్ అనేటువంటిది అక్కడ ఉండేటువంటిది, చాలా ప్లెజర్ అనేటువంటిది అక్కడ ఉండేటువంటిది. కానీ మోషే విద్యాను వచ్చేసిన తర్వాత ఇతనికి పేదరికం ఉంది. అక్కడ పేదరికం అనేటువంటిది ఉంది, బాధ అనేటువంటిది ఉంది. ఇక్కడ విశ్వాసము కలిగేటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు. పేదరికం బాధ అనేటువంటిది ఉంది. కానీ దేవుని విశ్వాసాన్ని నేర్పించుకునేటువంటి వాడు ఇతను ఉన్నాడు. అయితే ప్రిమిట్ వల్ల ఇతను విషయంలో, మోషే విషయంలో తన ఒబీడియన్స్ బట్టి దేవుడి ఇతనికి ఆ హ్యూమిలిటీ అనేటువంటిది ఇక్కడ నేర్పించినాడు. అయితే అలాగనే ఫరో ఇతరులను చంపకుండా దేవుడి ఇతరుని కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే దేనత్వం నేర్చుకున్నాడు. చివరిగా చూస్తున్నాం, ఒక ప్రిన్స్ అవ్వాలంటే వాడు ఒక షెపర్డ్గా మారిపోయినాడు. ఒక కమాండ్ ఇవ్వాలంటే వాడు ఒక కేర్ టేకర్గా అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ప్యాలెస్లో నిలబడాల్సినటువంటి వాడు ఇక్కడ గడ్డి దగ్గర ప్యాస్చర్లో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఈ యొక్క మిద్యానీయులతో అక్కడే ఉండి జీవితమును మోషే ఆ గొర్రెలు కాచి తన మామను, తన మామ మందను పెంచినటువంటి వాడుగా మోషే ఇక్కడ ఉన్నాడు. చూడండి, అతను అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఫరో దగ్గర ఉన్నట్లయితే తన లైఫ్ స్టైల్ వేరు. కానీ ఇక్కడ కష్టపడ్డాడు, అయినా సరే పేదరికం అనుభవించాడు. అయినా సరే ఒబ్రీడ్గా దేవుని బిడ్డగా నేను అడుగులు వేయాలి, నేను తప్పు చేయను అనేటువంటి రీతిలో నిలబడేటువంటి ఇతను ఉన్నాడు. అయితే ఇతని జీవితంలో మనం చూస్తాం, ఇశ్రాయేలీయులు సుమారు 25-30 లక్షల మందిని ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడిపించినటువంటి ఇతను అయినాడు. ప్రజలకు ఇతను ఒక మంచి లీడర్గా అయినటువంటి వాడుగా మోషే ఉన్నాడు. అలాగనే మోషేలో మనం చూస్తాం, దేవునితో ముఖాముఖిగా ఇతను మోషే
మాట్లాడిన వాడిగా ఉన్నాడు. అలాగనే ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకొచ్చేటువంటి వాడిగా ఇతను ఉన్నాడు. కాబట్టి ఇతను మోషే జీవితంలో మనం చూస్తున్నాం, అల్పకాల పాప భోగములు నాకు అవసరం లేదు. దేవుని కొరకు నేను నిలబడాలి. శ్రమైన, ఇబ్బంది అయిన, ఆటంకమైన, కష్టమైన, పేదరికమైన సరే, నా పరలోకమైన అంతఃపురం, నేను అక్కడ చేరాలి. ఈ లోకం అశాశ్వతము, శిథిలమైపోతున్న నా జీవితము, నా దేహము, కానీ నాలో ఉన్నటువంటి ఆత్మ మాత్రము దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని కొరకు నేను అనేక ఆత్మలను తీసుకువెళ్ళేటువంటి వాడుగా నేను ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టేటువంటి విషయంలో కష్టమైన, ఇబ్బంది అయిన, ఆటంకమైన నేను ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అనేటువంటిది అనేటువంటి రీతిలో మోషే అక్కడ నిలబడేటువంటి వాడుగా మోషే ఉన్నాడు. ప్రిమిట్ వల్ల ఆ కష్టము, ఇబ్బంది అయినా సరే మనం నిలబడినప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. అనేక మంది నువ్వు లీడ్ చేసేటువంటి వాడుగా ఉంటావు. నువ్వు దేవుని వెంబడించడం స్టార్ట్ చేసి నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఒక పూట కూడి కోసం నువ్వు అమ్మేసుకున్నట్లయితే యు ఆర్ లూజింగ్ సో మెనీ థింగ్స్. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, ఆటంకమైన అక్కడ నిలబడినట్లయితే నీతో పాటు వేవేల మందిని దేవుని దగ్గరికి తీసుకెళ్ళేటువంటి వాడుగా నువ్వు ఉండగలుగుతావు. దేవుని కొరకు నిలబడేటువంటి వాడుగా ఉంటావు. చూడండి ప్రిమిట్ వల్ల ఫాదర్ డెన్నిస్ అనేటువంటి ఒక ప్యారిస్లో మొదటి బిషప్ ఉండేటువంటి వాడంట. అతను ఉన్నటువంటి 3rd century 3వ శతాబ్దంలో ఉన్నాడు. ప్యారిస్లో ఇతను ప్రీచ్ చేసేటువంటి వాడు. ప్యారిస్ స్క్వేర్లో అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండేటువంటి వాడి యొక్క ఫాదర్ డెన్నిస్ అనేటువంటి ఆయన. ఇతను అనేక సార్లు అక్కడ ప్రీచ్ చేసే టైంలో అక్కడ నువ్వు రావద్దు, నువ్వు వచ్చినట్లయితే నిన్ను అటాక్ చేస్తావు అనేటువంటి వారంట. ఆ దినాల్లో నువ్వు రావద్దు, ఇక్కడ అసలు నువ్వు ప్రీచ్ చేయొద్దు, యేసు గురించి నువ్వు చెప్పొద్దు అని రోమన్ సోల్జర్స్ కానీ, రోమో ప్రజలైనటువంటి వారు కానీ, వాళ్ళ లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఆ దినాల్లో ఇతన్ని అబ్జెక్ట్ చేస్తూ ఉండేటువంటి వారు ఫాదర్ డెన్నిస్ని. అయితే ఈయన మాత్రము యేసయ్య గురించినటువంటి మాటలు అనేక రీతులుగా అనేక మందికి అందిస్తూ పడేవాడు. ఎస్పెషల్లీ ఇతను ఏం చేసేవాడంటే ప్యారిస్లో అక్కడ స్క్వేర్ దగ్గరికి వెళ్ళి, ప్యారిస్ స్క్వేర్ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ఆయన విషయంలో మారుమనిషి పొందాలి, నువ్వు పశ్చాత్తాపడు, నీ పాపాలు ఒప్పుకో, నువ్వు దేవుని బిడ్డగా అవ్వు, దేవుడు నిన్ను స్వీకరిస్తాడు, నీకు పరలోకం వస్తుంది, ఈ లోకంలో కూడా దేవుడు నీ పక్షాలు ఉంటాడు అనేటువంటి బోధనలు చేస్తూ ఉండేటువంటి వాడు. అయితే చాలాసార్లు ఇతన్ని నువ్వు ఇలా చేయొద్దు అన్నారంట. ఒకరోజు నేను వెళ్ళానంట, అక్కడికి వెళ్ళి ప్యారిస్ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం రిపెంటెన్స్ గురించి చెప్తా ఉన్నాడంట. చెప్తా ఉన్నప్పుడు అతని దగ్గరికి అంతకుముందు ఎవరైతే ఇతన్ని నువ్వు రావద్దు అని చెప్పారో, నేను చంపేస్తామని చెప్పాడో ఆ వ్యక్తి వచ్చాడంట. ఆ ప్యారిస్ దగ్గరికి వచ్చి అక్కడ ఇతను దేవుని యొక్క వాక్యం అందిస్తుంటే ఈ యొక్క వ్యక్తి పెద్ద నైఫ్ తీసుకొచ్చాడంట. ఆ నైఫ్ తీసుకొచ్చి అక్కడ కూర్చుని అలా పావుతున్నాడంట. ఏమంటారు దాన్ని? పొదులు పెడతా ఉన్నాడు, షార్పెన్ చేస్తున్నాడు. ఇతను షార్పెన్ చేస్తున్నాడు, కీ సౌండ్ వస్తుంది, షార్పెన్ వస్తుంది కదా, వస్తూ ఉంది. ఫాదర్ డెన్నిస్ అలా చూస్తున్నాడు. ఈ వ్యక్తి కూడా షార్పెన్ చేసేవాడు కూడా ఇలా చూస్తున్నాడు. ఆయన ఇంకా ఈ వ్యక్తి ఫాదర్ చూస్తున్నాడు, డెన్నిస్ చూస్తున్నాడు, ఫాదర్ డెన్నిస్. అలాగే ఈయన కూడా ఆయన వైపు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూస్తున్నాడు. ఈయన మాత్రం వాక్యం అందిస్తూనే ఉన్నాడు. అక్కడ దగ్గరికి వెళ్ళాడు, నువ్వు మాట్లాడటం ఆపేస్తావా లేదా అన్నాడు. దేవుని యొక్క వాక్యం అలాగే అందిస్తూనే ఉన్నాడు. ఆ మాట్లాడటం ఆపేస్తావా అంటూ పెద్ద కత్తిని తీసుకుని ఒక్కసారి ఆయన మెడ మీద అలా వేసేసాడు. వేసిన వెంటనే మెడ వచ్చి కింద పడిపోయింది. అలా మెడ వచ్చి కింద పడిపోయిన తర్వాత ఆ ఫాదర్ డెన్నిస్ మెడ కింద ఉంది, నిలబడేటువంటి వ్యక్తి బాడీ అంతా అలా ఉంది. తన చేతులతో మెడను పట్టుకున్నాడంట. అలా పట్టుకున్నప్పుడు మెడనే అలా పట్టుకున్నప్పుడు ఏ వాక్యం అయితే ఆ రిపెంటెన్స్ గురించి చెబుతుందో అదే వాక్యం అలా ఇతను చెప్తూనే ఉన్నాడు. నిలబడ్డాడు, మెడ ఎక్కడ లేదు, మెడను పట్టుకున్నాడు. వాక్యం మాత్రం చెప్పడం ఆపలా. అలా చెబుతూ ఆ స్క్వేర్ నుంచి నడుస్తూ, అది బ్లడ్ స్ట్రీట్గా ఏదో మారిపోయిందంట. అలా నడుస్తూ వాక్యం చెబుతూ కొన్ని మైల్స్ అలా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత పెరిపెట్టుకున్నాడ. అక్కడ ఆయనలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా కింద పడిపోయి అక్కడ నిలబడ్డాక అలాగనే అతను ప్రాణాన్ని విడిచిపెట్టివాడు అన్నట్ట. అక్కడ ఫాదర్ డెన్నిస్ అనేటువంటి ఆ కెథడ్రల్ అక్కడ నిర్మించారు. ఇప్పుడు కూడా మీరు చూస్తారు, అక్కడ కావాలంటే బ్లడ్ స్ట్రీట్గా ఉంటుందంట. అది దేవుని కొరకు నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రాణం పోయినా పర్వాలేదు, నా వాక్యము అనేక మందిని మార్చాలి, అనేక ఆత్మలు వెలిగించబడాలి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, దేవుని కార్యాలు జరగాలి,
మనుషులు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. నన్ను మార్చినటువంటి నా దేవుని యొక్క వార్తను నేను అందించాలి. నేను ఒక్క పూట కూడి కోసం నా జ్యేష్ఠతకు అమ్మను. కష్టమైనా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, దేవుని కొరకు నిలబడతాను అనేటువంటి రీతిలో ఆ ఫాదర్ డెన్నిస్ నిలబడ్డాడు. క్రిమిట్ వల్ల దేవుని వాక్యం ఏంటంటే, నీవు ఈ మధ్య కాసిన మధ్య సేవలు ఒక్క క్షణకాలం కోసం, ఒక్క శరీరాల్సినటువంటి కోరికల నిమిత్తం, లేదంటే ధర్మ నిమిత్తం, లేదంటే ఆ యొక్క జనాలను ఏమనుకుంటారు అనేటువంటి రీతిలో నీ యొక్క నాలుగును ట్రీట్ చేస్తూ మాట్లాడుతూ అబద్ధం మాట్లాడుతున్నావేమో, లేదంటే కొద్ది కాలం కోసం ఈ లోకంలో జీవించడం కొరకు ఇతరుల యొక్క ధనాన్ని ఆశిస్తున్నావేమో, ఇతరుల వాటిని ఆశిస్తున్నావేమో, ఇతర మనుషుల వారిని నీ బెనిఫిట్ కోసం ఇతరుల వారిని క్రిటిసైజ్ చేస్తున్నావేమో, లేదంటే వారి గురించి నువ్వు హేళనగా మాట్లాడుతున్నావేమో, లేదంటే వారి గురించి నువ్వు బ్యాడ్గా ప్రకారం చేస్తున్నావేమో, లేదంటే వారికి ఉన్నటువంటి లెవెల్ అనేటువంటి దానిని నీ మాటల ద్వారా వారిని కించిపరుస్తూ వారి గురించి బ్యాడ్ చెబుతున్నావేమో. ప్రిమిట్ వల్ల దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీ జీవితంలో భక్తి చేయాలంటే మనము ఒక పూట కూడి కోసము జస్ట్ అంత పక్కనేటువంటి పరలోకాన్ని అమ్ముకునేటువంటి వారుగా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలుగా మనము మోషే వలె పేదరికమైన, కష్టమైన, శ్రమైన ఫాదర్ డెన్నిస్ లాగా నా ప్రాణం పోయినా పర్వాలేదు, సువార్తను అందిస్తాను, అనేక మందిని దేవుని కొరకు తిప్పుతాను అనేటువంటి రీతిలో ఉంటావా? ఒకసారి ఆలోచన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వచ్చి ప్రభు తట్టు తిరిగి, ప్రభు నా జీవితంలో అనేక మార్పులు, నేను అల్పకాల పాప భోగముల విషయంలో, శరీరానుసారమైనటువంటి తృప్తి కొరకు, లోకానుసారమైనటువంటి జీవితాన్ని, పాప జీవితాన్ని జీవిస్తూ ప్రభు నీకు వ్యతిరేక అడుగులు వేస్తున్నాను. దేవా, నాకు తెలుసు పరలోకాలు నేను కోల్పోతున్నానని, నేను ఎంతో కాలం బ్రతుకుతానటువంటి అనుకుంటున్నాను. కానీ ప్రభా, దేవన అంతరంగంలో నాకు తెలుసు నేను చాడిపోయినానని. ప్రభా, నేను నమ్మేసుకుంటున్నాను నా జ్యేష్ఠత భక్తులు, పరలోకాన్ని నమ్మేసుకుంటున్నాను, పరలోకంలో మీరు ఇచ్చినటువంటి సీటు నేను నమ్మేసుకుంటున్నాను. ప్రభా, నన్ను ఒకసారి మీరు దర్శించరా, నన్ను ఒకసారి కొట్టరా నాయన. నీకు వ్యతిరేక కోణంలో నేను అడుగులు వేస్తున్నాను నాయన. నన్ను ఒకసారి మీరు ముట్టండి, నన్ను రివైవ్ చేయండి ప్రభా. నన్ను మరలా మీరు బలపరచండి. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన, ఆటంకమైన భక్తి విషయంలో నేను ఎక్కడ రాజీ పడకుండా ప్రభా మోషే ఎలా జీవించినాడు దేవా, అలాంటి భక్తి చేయడానికి మీరు వాళ్ళకి సహాయం చేయండి. హై యాటిట్యూడ్లో నేను వెళ్ళిపోవడానికి సహాయం చేయండి ప్రభా. తల్లి స్మిత్ వల్ల నేను నీ కొరకు బ్రతకాలి ప్రభా. ఫాదర్ డెన్నిస్ వల్ల నీ కొరకు బ్రతకాలి ప్రభా. విరాంచులను కట్టాలి ప్రభా. నేను నాతో పాటు అనేక మందిని మోషే ఎలాగున 30 లక్షల మందిని విడిపించినాడు. నేను కూడా రాజ్యానికి వచ్చేటప్పుడు అనేక మంది రావాలి ప్రభా. దయచేసి నన్ను మీరు దర్శించదా, హృదయాన్ని ప్రభావం తిప్పొచ్చిన ప్రార్థన చేసుకో. సర్వశక్తివంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది కాలంలో మీ మాటలకై నీకు వందనాలు. నా జీవితంలో అనేక సార్లు ప్రభా అల్పకాల పాప భోగముల విషయంలో ప్రభా యేసేపులే నాయన మా యొక్క జ్యేష్ఠత ఒక్కరింటిని పరలోకాన్ని మేము అమ్మవేసినట్లు వారు కనబడుతున్నాం. నన్ను మమ్మల్ని మీరు దర్శించండి. మోషే వలని కొరకు బ్రతికే వారిగా చేయండి. కష్టమైన, నష్టమైన, ఇబ్బందైన, ఆటంకమైన, శ్రమైన, అనారోగ్యమైన, మరణమైన సరే ప్రభా నీ కొరకు నిలబడే వారికి ఉండడానికి సహాయం చేయండి. అనేక మందిని నీ వైపు తిరిపెట్టిన ఆత్మ మా మీద కృపణించండి. స్పిరిట్ ప్రభా, అయ్యో నేను జారిపోయినాను, పడిపోయినాను అనేటువంటి రీతిలో హృదయాలను కృపణించుకుని నాయన మరలా పశ్చాత్తాపంతో నీ దగ్గర నీ బిడ్డలు అడుగు బిడ్డలు మెరుగు సహాయం చేయమని, నీ వాక్యం అందరూ ముద్రించమని యేసుక్రీస్తు అడుగుచున్నాం తండ్రి.